హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాలా మందికి XML ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఫాంట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అల్ట్మోషన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి తెలుసుండదు. అంటే చాలా మంది అంటే ఇప్పుడు ఈ మధ్యన ఎవరైతే అల్ట్మోషన్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి బేసిక్గా ఈ ఆప్షన్స్ అన్ని తెలుసుండదు అనమాట. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకవేళ మీకు తెలుసుంటే మీరు ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఇంగ్లీష్ ఫాంట్స్ కావాలా లేకపోతే తెలుగు ఫాంట్స్ కావాలని మీకు తెలిసి ఉండాలి. సో ఇంగ్లీష్ ఫాంట్స్ కోసం అయితే మనకు ఇక్కడ డాఫ్ ఫాంట్స్ అని చెప్పేసి ఒక మంచి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు అన్ని రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఒక ఫాంట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకుంటే చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కేటగిరీలో ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్రష్ హీట్ అని చెప్పేసి కదా, ఈ ఫాంట్ నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీదకి వెళ్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీ ఫైల్ ఉంటుంది కదా, మీ ఫైల్లో మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. అప్పుడు మీరు అల్ట్మోషన్లోకి ఇంపోర్ట్ చేయగలుగుతారు. సో మళ్ళీ ఏం చేద్దామంటే మనం మీకు ఇది ఎక్స్ట్రాక్ట్ చేసే కంటే ముందు మీకు తెలుగు ఫాంట్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి చూపిస్తాను చూడండి. మనకు అలాగే ఇక్కడ టైప్ చేసుకుంటే తెలుగు ఫాంట్స్ అని చెప్పేసి టైప్ చేసుకుంటే మనకు ఒక మంచి వెబ్సైట్ అవుతుంది, సిలికాన్ ఆంధ్ర అని చెప్పేసి. ఇక్కడ నుంచి కూడా మీరు ఈ ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గురుజాడ, సూరవరం, ఎన్టీఆర్ అని చెప్పేసి మీకు దీనిలో నచ్చిన ఒక ఫాంట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే పొట్టి శ్రీరాములు అని చెప్పేసి కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే మనకు ఈ ఫాంట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి మనకి డౌన్లోడ్ అని చెప్పి చూపిస్తుంది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఉన్నాయి కదా, ఆ ఫాంట్స్ని మనం అల్ట్మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఫైల్స్లోకి వెళ్ళేసి మీరు ఆ ఫైల్ ఏదైతే టెక్స్ట్ నేమ్ ఉందో ఆ టెక్స్ట్ నేమ్ మీరు ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పటిదాకా ఫస్ట్ ఇంగ్లీష్ ఫాంట్ డౌన్లోడ్ చేసిందండి బ్రష్ హీట్ అని చెప్పేసి ఉంటుంది. సో బ్రష్ హీట్ని మీరు ఇక్కడ చూసి వెతుక్కోవాలన్నమాట. సో బ్రష్ హీట్ అని చెప్పి జిప్ ఫైల్ ఉంటుంది. ఈ జిప్ ఫైల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ డైరెక్ట్గా ఇదే ఫోల్డర్లో మీరు పేరెంట్ ఫోల్డర్లో పెట్టాలనుకుంటే మీరు ఇక్కడనే ఎక్స్ట్రా డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకొని, లేదు నేను వేరే ఫోల్డర్ డౌన్లోడ్ ఆప్షన్లో కానీ లేకపోతే మిగతా దానిలో వేరే ఫోల్డర్లో పెట్టాలనుకుంటే మీరు సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకుంటే మీకు అన్ని రకాల ఫోల్డర్స్ అయితే చూపిస్తాయి. దీని నుంచి మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోల్డర్లో మీరు ఆ ఫాంట్ అనేది మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ డౌన్లోడ్ ఫైల్లోకి వెళ్ళేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకు ఫైల్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో సేమ్ మీరు అలాగే ఏదైతే తెలుగు ఫాంట్ ఉంటుందో తెలుగు ఫాంట్ కూడా మీరు సేమ్ అలానే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు అల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఏదో ఒక రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మిమ్మల్ని ట్యాప్ చేసుకుని టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పైన ఈ రెగ్యులర్ అని చెప్పేసి ఆప్షన్ ఇంకా దాంట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వి ఆల్ ఫాంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు 3 లైన్స్ కనబడుతున్న లెఫ్ట్ సైడ్లో దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసుకొని మీరు ఇప్పటిదాకా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫాంట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది డౌన్లోడ్స్ ఆప్షన్లో. ఒకవేళ మీకు ఇక్కడ ఇలా డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫాంట్ ఎక్కడుందో మీరు వెతికి మీరు దీనిలోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ బ్రష్ హీట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ బ్రష్ హీట్ అని చెప్పేసి ఫాంట్ అయితే కనబడుతుంది. ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే మీరు ఇక్కడ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే మీరు ఈ తెలుగు ఫాంట్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇలానే మళ్ళీ వ్యూ ఫాంట్స్లోకి వెళ్ళండి. అలాగే ఇక్కడ 3 లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్ బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మనకు పొట్టి శ్రీరాములు చెప్పేసి పొట్టి శ్రీరాములు ఫాంట్ అని చెప్పి చూపిస్తుంటుంది. సో ఈ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వెళ్ళినట్టయితే మనకు పొట్టి శ్రీరాములు అని చెప్పేసి ఫాంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా మీరు ఈ ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే XML ఎలా ఇంపోర్ట్ చేసుకోలేదు అది కూడా చాలా ఈజీగా చెప్పేస్తాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. మీరు ఏదైతే XML ఇంపోర్ట్ చేయాలనుకున్నారో XML మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ కనబడుతున్నాయి పైన, దాని మీద ట్యాప్ చేసుకుని మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అల్ట్మోషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి మొత్తం.
ప్రొఫైల్ ఉంటుంది కదా, మన ప్రొఫైల్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కింద. దాని మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేసుకోండి. అప్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ గృహ ప్రవేశం అని చెప్పేసి ఒక XML అయితే కనబడుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా XML అనేది ఇంపోర్ట్ అవుతుంది అనమాట. చూస్తారు కదా పైన మనకు XML అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టైంలో మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఫాంట్ అనేది ఏదైతే XML ఉంటుందో XML ఈజీగా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.